ఎవరైతే స్వచిత్తం చేస్తారో, ఈ ప్రపంచములో దేవుని యొద్దకు వచ్చి ఎవరైతే, ఏ కుటుంబంలోనైతే ఏ వ్యక్తి అయితే స్వచిత్తము చేస్తారో ఆ స్వచిత్తము చేసేవారి లైఫ్ మారా అనుభవం తప్ప, కారు అనుభవం తప్ప అక్కడ మధురాన్ని ఎవరో చూడలేరు. మధురం ఉండదు ఇక ఆ లైఫ్లో. ఎందుకంటే దేవుడు ఆలోచనకు కర్త. దేవుడు మనకు ఆలోచన అయి ఉన్నారు. దేవుడు మనకు మార్గమై ఉన్నారు. దేవుడు మనకు సత్యమై ఉన్నారు. దేవుడు మనకు జీవమై ఉన్నారు. దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. దేవుడు ఆశీర్వాదములకు కర్త అయి ఉన్నారు. అట్టి వాని చిత్తాన్నే, అంటే అట్టి దేవుని చిత్తాన్నే మనిషి పక్కన పెట్టి స్వచిత్తంలో వెళ్ళిన సంసారాలు చేదు తప్ప, కారు ద్రాక్షలు తప్ప ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. స్వచిత్తంలో నడుస్తున్న ఒక సంసారాన్ని చూడండి, స్వచిత్తంలో నడుస్తున్న ఒక వ్యక్తిని చూడండి, వాళ్ళ జీవితాలు ఏమైనాయి? ఏసేపు దేవుని చిత్తములో నడిచారు. ఆయన జీవితము ఓట యొద్ద ఫలించేడి కొమ్మగా మార్పు చెందారు. ఏసేపు ఓట యొద్ద ఫలించేడి కొమ్మ, ఫలించేడి కొమ్మ. స్వచిత్తం చేసినటువంటి ఏసేపు యొక్క బ్రదర్స్ను చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు? ఈయనకి సాగిలి పడే స్థాయికి వచ్చేసారు. అంటే స్వచిత్తం చేయడంలో దీవెన కోల్పోయారు అని అర్థం. స్వచిత్తములో దేవునికి అవకాశం లేదు అని. ఇప్పుడు ఇక్కడ బర్త్డే పార్టీలో, మ్యారేజ్లో జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేశాను, మేము ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు ఘనంగా చేశారు అనే పరిస్థితి ఎప్పుడైతే మనుషులు వచ్చిందో అప్పుడు మనుషుల్లోకి ఏమొచ్చిందనమాట? గర్వం వచ్చింది. గర్వం వచ్చేసేసింది. గర్వం అనేది వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? గర్వం వచ్చినప్పుడు దేవుడి ఉద్దేశం ఎలా ఉంటుంది? మనిషి ఎప్పుడైతే గర్విష్ఠుడైనారో అప్పుడు చూడండి, మనుషులు గర్విష్ఠులైనప్పుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాను. ఏలాగున నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణప శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. గర్వముతో నటించుచున్న వారు ఉన్నారే, వాళ్ళ దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారని ఉంది? అణిచేస్తారంతే. నేను చేశాను కాబట్టి, లేక నేను ప్రార్థన చేశాను కాబట్టి ఇంత జరిగింది, నేను ప్రార్థన చేశాను కాబట్టి విందు ఇంత బాగా జరిగింది, నేను ప్రార్థన చేశా కాబట్టి మ్యారేజ్ ఎంత జరిగింది, నేను ప్రార్థన చేశా కాబట్టి బర్త్డే ఇంత మంచిగా జరిగింది అనే మనసు ఎప్పుడైతే వచ్చిందో మనుషుల్లో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఈ గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తారని చెప్పి రాయబడింది? గర్వముతో నటించు వారిని ఆయన అణప శక్తివంతుడు అణిచేస్తారనమాట. ఇంకా అణిచేస్తారు. ఎందుకంటే వీళ్ళు మా భూమి మీద ఆగరు. వీళ్ళకి చాలా కష్టం. గర్వముతో నటించుచు ఉండిన మనుషులను దేవుడు ఎప్పుడైనా అణిచేస్తారు. నెబుకద్నెజరును ఏం చేశారు? 7 సంవత్సరములు గడ్డి మేపి మళ్ళీ మానవ మనసు వచ్చే వరకు అణిచి ఏం చేశారు? ఆయన అణిచుంచారు. అందుకనే దేవుని విషయంలో కానీ లేక మరొకటి విషయంలో కానీ మనిషి గర్విష్ఠుడు అయ్యాడు అంటే అపవాదికి ఆ వ్యక్తి హృదయంలో ఏమొచ్చింది? చోటు ఇచ్చాడు అని అర్థం. గర్వం వచ్చింది అంటే, నేను అనే పదం వచ్చింది అంటే అంతే, మనిషి గర్విష్ఠుడైపోయాడు. గర్వం వచ్చేసింది. దాని విషయంలో మనిషి పశ్చాత్తాపడనంత కాలము ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అణిసిపెట్టి ఉంచుతూనే ఉంటారు. అణిసిపెట్టే ఉంచుతారు. పైకి వచ్చే ఛాన్సే లేదు. అందుకని దేవుని బిడ్డలారా, ఇక్కడ స్వచిత్తము చేయిస్తున్న మనుషుల యొక్క లైఫ్ చూశారు ఎలా ఉందో? కారు ద్రాక్షలు కాసేసింది. కారు ద్రాక్షలు కాసిందండి లైఫ్ అనేది. కారు ద్రాక్ష, మనిషి జీవితం అనేది ఒక కారు ద్రాక్ష కాదు.
మనిషి జీవితం అనేది ఒక రమ్యమైనది, విలువైనది, ఘనమైనదిగా దేవుడు సిద్ధం చేశారు. కానీ ఇదేం కాసింది? కారు ద్రాక్షలు కాసింది. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండని, కానీ అదేం కాసింది? కారు ద్రాక్షలు కాసింది అన్నారు. కాసిన తర్వాత ఆయన అంటారు, కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడట మనుషుల్ని వేడుకుంటున్నారట. ఏమని? నా ద్రాక్ష తోట విషయమై నాకేం తీర్చండి, న్యాయం తీర్చండి అని మనుషుల్ని వేడుకుంటున్నారట. నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం తీర్చండి. ఎందుకంటే దాన్ని తోమటంలో రాజీ పడలా, దాన్ని నాటడంలో మొక్కల విషయంలో శ్రేష్టమైనవి రాజీ పడలా, దాన్ని నాటే స్థలము సత్తువు గల భూమి అక్కడ రాజీ పడలా, దాన్ని పెంచడంలో, దాన్ని పందిర్లు వేయడంలో, నీళ్లు కట్టడంలో రాజీ పడలా, అన్నీ చేశా. కానీ ఇంత చేసినా నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మను వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏం చేయగలను? బండి లేని నీకు, సైకిల్ లేని నీకు సైకిల్ ఇచ్చారు, అప్పుడే గర్విష్ఠులు అయిపోయారు. సైకిల్ ఉన్న వేళకి బండి ఇచ్చారు, అప్పుడే గర్విష్ఠులు అయిపోయారు. అప్పుడే మనిషి కళ్ళకు నల్లద్దాలు వచ్చేసాయి. అప్పుడే మనిషి బండి మీద వెళుతూ అప్పుడే మనుషులు ఏమొచ్చేసింది? మనిషికి కళ్ళు నెత్తి మీదకి వచ్చేసేసాయి. ఇక ఆదివారం బండి తీస్తున్నాడు, ప్రేయర్కి వెళ్దాం అనుకున్నాడంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇక రాడు, ఎందుకంటే గర్విష్ఠుడైపోయాడు. ఇక రాడు, ఏదో ఒక సాకు చెప్తాడు అనమాట. అందుకనే దేవుడు నెమ్మదిగా మనుషుల్ని ఏం చేస్తారు? గర్వముగా నటించే వారిని ఏం చేస్తారు? అణిచేటువంటిది ఓ పక్కన పనిచేస్తుంది, అణుస్తూ ఉంటుంది, ఓ పక్కన అది పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనిషి మంచోడు కాదు, మనిషి మంచి వ్యక్తి కాదు. ఎందుకంటే మనిషి గర్విష్ఠుడు, తిరుగుమాటు చేస్తాడు. అప్పుడే ఈ వ్యక్తి మంచి అంటాడు, అప్పుడే ఆ వ్యక్తిని మళ్ళీ దూషిస్తాడు. స్థిరం ఉండదు, ఆ నాలుగుకి స్థిరం ఉండదు, ఆ నోటికి స్థిరం ఉండదు, ఆ హృదయానికి స్థిరం ఉండదు. ఇప్పుడే కదా మంచి అన్నాను, మళ్ళీ దూషిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, తీర్పు తీరుస్తున్నారేంటి, నిజంగా నా దగ్గర సరైన స్థితి లేదే అని అనుకోవడానికి సరిపోదు ఆ జ్ఞానం. అందుకనే దేవుని బిడ్డలారా ఏమంటున్నారు? దేవుడు నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏం చేయగలను? దేవుడు మనకి చేసిన దానికంటే ఏం కావాలి? నీకు ఏం కావాలో అది దేవుడు చేసేసారు. ఎందుకు చేశారు? ఏం అవసరమో అది చేసేసారు. ఏం కావాలో అది చేశారు. నివాసమా అది చేశారు, ఉద్యోగమా అది చేశారు, చిన్నదో పెద్దదో. అసలు చిన్న ఉద్యోగం ఇస్తేనే మనుషులు గర్విష్ఠులుగా ఉంటే పెద్దది ఎక్కడ ఇస్తారు దేవుడు? ఏమండి, చిన్న విషయంలోనే మనుషుల్ని పట్టుకోవడం కష్టమైపోతుంది. మాట వింటలా, అసలు మాట వింటలా. మాట వినే మనసు ఏనాడో చచ్చిపోయింది, మనస్సాక్షి ఏనాడో చచ్చిపోయింది. మాట వింటలా మనుషులు, అంత స్వచ్ఛత్వంలోనే ఉన్నారు. అంటే ఏమైంది? ఏ ద్రాక్ష కాయలు కాశారు? కాయలు తిందామంటే ఏం లేదు. త్రోట చూస్తే చాలా బాగుంది, గెలలు చూస్తే చాలా పెద్దవి, కాయలు చూస్తే చాలా రమ్యంగా ఉన్నాయి. ఆకలితో వెళ్ళి తిందామంటే ఎలా ఉంది? చాలా చేదుగా, ఇబ్బందికరంగా ఉంది. కాయలు చూస్తే చాలా రమ్యంగా ఉన్నాయి, తోట చూస్తే చాలా ఆనోపంగా ఉంది. ఆనోపంగా అంటే ఎంతో పచ్చగా రమ్యంగా ఉంది. కానీ తిందాము కదా అని వెళితే అక్కడ నోరు పాడైపోతుంది, నోరు చేదెక్కిపోతుంది. మీకు తెలుసో మీకు తెలీదో నాకు తెలీదు, ముషిని చెట్టు, నాగముషిని చెట్టు అని ఒకటి ఉంటుంది. ముషిని చెట్టు అది కూడా, దాని వేరు తెస్తారు, పాము కరిస్తే బాగా అరగదీసి దాన్ని తాటాకులు ముక్కలు కట్ చేసి తాటాకుకి రాసి నాలుగుకి నాకిస్తారు. మనిషి అయితే, జంతువు అయితే పొళ్ళు తగలకుండా నోట్లో పెడతారు. మనిషికి కూడా పొళ్ళు తగలకుండా నోట్లో పెట్టాలి. ఎప్పుడు దాకా పెట్టాలి? ఈ నాగముషిని చెట్టు వేరు అరగదీసి ఎప్పుడు దాకా పెట్టాలి? ఏమండి, ఎప్పుడు దాకా పెట్టాలి? ఇటు వినాలి. ఎప్పుడు దాకా పెట్టాలి? ఎప్పుడు దాకా పెట్టాలి? అది సాయంత్రం గడిచిందా? అప్పుడే నూరటం స్టార్ట్ చేశారా? నురుగొచ్చేసిందా? అప్పుడే స్టార్ట్ చేశారా? అయితే రాత్రులంతా అరగదీసేవాళ్ళు అరగదీస్తూనే ఉండాలి, గంధం తీసేవాళ్ళు తాటాకుతో, ఆ చిన్న తాటాకుతో తీస్తూనే ఉండాలి,
నాలుగుకి రాత్తనే ఉండాలి, నోట్లో పెడుతూనే ఉండాలి, నాలుగుకి రాత్తనే ఉండాలి, అవసరమైతే కళ్ళల్లో కూడా కొంత పెడుతూనే ఉంటారు, రాస్తూనే ఉండాలి, ఇలా చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా అంటే నాకు నాలుగుకి చేతొచ్చింది అనేదాకా ఏం చేయాలి? పెడుతూనే ఉండాలి. అంటే ఇంత చేదైనది, ఇంత భయంకరమైన చేదైనది ఆ పాంగరిచిన వాళ్ళకి ఎలా ఉందంట? తీగా ఉందంట, తీగా ఉంది. మనిషికి చేదొచ్చు వరకు దాన్ని నాకిచ్చాల్సిందే, అతనికి నాకిచ్చాల్సిందే. చేదొచ్చింది నాకిక అనేలాగా, చేదొచ్చింది ఇక అంటేనే కొద్దిగా స్లోగా ఆపుతారు. చూసారా? అప్పుడు దాకా తీగానే పనిచేసింది. అయితే మీరు కానీ నేను కానీ ఎవరమైనా సరే దానిలో ఒక సూది మనకు అంటించి నాలుగు పెడితే లోపల ఏమన్నా ఉంటే ఏమవుద్ది? బయటకు వచ్చి అంత ప్రమాదకరంగా చేదు ఉంటుంది. వెంటనే మనంగా లోపలికి వెళ్ళిపోద్ది చేదు, అంత స్పీడ్గా వ్యాపించేస్తుంది. ఎందుకంటే అనుభవించి ఉన్నాళ్ళం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ కాయ కాసింది ఇది? ఆకలి తీర్చే కాయ లేదట, సంతోషించే కాయ కాదట. ఈ యవనస్తురాలు చక్కగా భక్తిలోకి వచ్చి దీవించబడి చదువులో ఉద్యోగంలో పైకి వచ్చింది, సేవకులు దేవుడు కృప ఆ బిడ్డకు వచ్చింది. కానీ ఆ బిడ్డ కాయలు కాసే సమయానికి తినటానికి ఏం చేయట్లేదు, కారు ద్రాక్షలాగా ఉందంట. ఎందుకండి? ఆ అమ్మాయి జాబ్ చేస్తున్నా ఆ కాయ ఎవరికి ఇచ్చే అవకాశం లేదు, కారు ద్రాక్షగా మారిపోయింది. ఆ అమ్మాయి పరిసరి చేయట్లేదంట, ఇక లోపట్టానికి కష్టమవుతుందంట, మీదు చూసినట్టు కాళ్ళు ఎత్తి నడుస్తుందంట. ఎందుకంటే ఏమొచ్చింది ఇప్పుడు? గర్వం వచ్చేసేసింది, వంగట్టలేదంట. నాకు పని చెప్తారేంటి, నేను ఎవరినిలా కనబడుతున్నాననే అహంభావం వచ్చేసిందంట. చూసారా? దేవుడు అట్టి వారిని గర్వము అనపశక్తి గలవాడు. మనిషి సైకిలు దేవుడు గుర్తించారు, కను సైకిలు దేవుడు గుర్తిస్తారు, మనిషి నోటి సైకిలు దేవుడు గుర్తిస్తారు. దానికి తగిన ప్రతిఫలం వాళ్ళ కుడి పక్కనే దేవుడు దాసి ఉంచుతారు. దేవుడు దాచి ఉంచుతారు, ఎవరు తప్పించుకోలేరు. ఇది దేవునితో పని, ఇది దేవుడి యొక్క వాతావరణం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మహోన్నతుడు, రాజాదిరాజు, ఆయన సర్వోన్నతుడు. ఆయన నా విషయంలో ఒక గ్రేట్ మాస్టర్. నన్ను శిక్షించుకుంటూ ఎర్రగొట్టుకుంటూ ఆయన నడిపించారు. కాబట్టి నేడు ఆయన సన్నిధిలో ఎలాగైనా నిలబడే అవకాశం దేవుడు ఇచ్చారు. నేను స్వచిత్తంలో వెళ్ళిపోతే ఎన్నెన్నో మార్గాల గుండానో వెళ్ళిపోవాలి, ఇక ఎన్నెన్నో మార్గాలలో ప్రయాణం చేయాలి, ఎన్నెన్నో పరిస్థితులు అనుసరించాలి. దేవుని చిత్తములో ఏమి లేదు, ఓటమి లేదు, స్వచిత్తములో విజయము లేదు, ఇక అయిపోయింది పరిస్థితి. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ రోజున పిల్లల కన్నా ఆ పిల్లలు బట్టి సవిసారం లేని జీవితం అయిపోయిందంటే కారు ద్రాక్షలు అయిపోయాలి ఆ పిల్లల భవిష్యత్తు. కారణం ఏంటి? దేవుని చిత్తం చేయడం మనిషి మానేశాడు, స్వచిత్తం చేయడమే మనిషి ఇష్టపడ్డాడు. దేవుని చిత్తము. ఒక సహోదరి, ఒక తల్లిగారు, సహోదరి కాదు, వాళ్ళ పాప వివాహం చేసే సమయంలో నాతో మాట్లాడుతున్నారు. అయ్యా, ఇక్కడ వాళ్ళందరూ తిరగలకి రోలుకి ఏటుకో బొట్టులు పెట్టమంటున్నారు, నేనేం చేయాలి? మీరు పెట్టకూడదు అంటే ఏ చిత్తం చేశారు? ఇప్పుడు ఏ చిత్తం చేశారు? దేవుని చిత్తం పెట్టకూడదు. అయ్యా, నేతి గిన్నె సౌగట్టు మీద పెట్టాను, ఈ లోపల పిల్లొచ్చి మూతి పెట్టింది, దాన్ని మరొకరికి అమ్మవచ్చా అంటే ఏమడుగుతున్నారు? అంటే అమ్మొచ్చా, అమ్మకూడదా అంటే ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడుతున్నారు. చూసారా? మనుషులు చిన్న కార్యం జరిగితే, వాళ్ళ కుటుంబంలో ఏదైనా చిన్న కార్యం జరిగితే ఏం చేస్తున్నారు? ఇది కాలర పట్టుకుని మేం కాబట్టి ఎంత పని చేసాం, మా పరిస్థితి కాబట్టి, మేము డబ్బు ఉంది కాబట్టి ఇలా చేయగలిగాం. అప్పుడు ఏమొచ్చింది? సైతాన్ వాళ్ళలోకి వచ్చి కూర్చున్నాడు, గర్వాలు వచ్చేసాయి, ఇక మాట వినే స్థితిలో లేరు. మేమంటే ఏంటి? మీరేనా చేసేది? మేమే చేయగలం,
మీరేనా అలా నడిచేది, మేము నడవలేమా, మాకు ఉందా శక్తి అని ఇలాగ వచ్చేశారు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండెనో అట్టి వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడో దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండెనో, ఆడు కోటీశ్వరుడైనా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారైనా ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నవారైనా విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఈ లోకంలో మనిషి కోట్లు తీసుకుపోలేడు, 100 ఎకరాలు 1,00,000 ఎకరాలన్నా తీసుకుపోలేడు. కానీ అన్నీ కలిగి ఉన్నా నాకు ఏమీ లేదు అనుకునే మనుషుడు ధన్యుడు. అన్నీ కలిగి ఉండొచ్చు. భార్య కలిగిన వాడు భార్య లేనట్టు ఉండాలన్నారు, భార్య లేనివాడు భార్య ఉన్నట్టు ఉండాలన్నాడు అన్నారు. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు ఉండాలన్నారు, అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఉండాలన్నారు. ఈ రోజున చిన్న ఇల్లు వచ్చిందా, చిన్న అపార్ట్మెంట్లో ప్లాట్ ఉందా, మనుషులేక కింద అపార్ట్మెంట్లో ప్లాట్లో ఉండే విశ్వాసులు, కింద వాచ్మెన్గా ఉన్న విశ్వాసులు, పైనున్నవారు విశ్వాసులు, కింద వాచ్మెన్గా ఉన్న విశ్వాసులు అంటకుండా పైన వాళ్ళు వీళ్ళ నీచమైన పురుగులుగా ఏం చేస్తున్నారు, చూస్తున్నారంటే ఏ స్థితిలో ఉన్నారు? మేము పైవాళ్ళం, మీరు వాచ్మెన్లు కాబట్టి మీరు ఎవరు కింద పురుగులు. అంటే ఏమొచ్చేసింది మనుషుల్లోకి? గర్వం వచ్చింది, అహంకారులు అయిపోయినారు, కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. మాకు కాబట్టి ఈ అపార్ట్మెంట్లో ప్లాట్లో ఉన్నాం, మా ఇళ్ళు చూడండి ఎన్ని గదిలో, మా పరిస్థితి చూడండి ఎంత బాగుందో, మా తోక చాలా పొడవుంది అని గర్విష్ఠులైపోయినారు. దేవుడు నిన్ను త్వరలోనే అణచబోతున్నారు. నీ గర్వము నీలో నుంచి త్వరలోనే అణిచేస్తారు. ఏదో ఒక పరిస్థితిని నీలో పెట్టబోతున్నారు, పెట్టి నిన్ను నలగొడతారు. దేవుడు నీ మనిషికి ఇచ్చింది, ఒక వ్యక్తికి ఇచ్చింది గర్విష్ఠులు అవ్వటానికి కాదు, అహంకారులు అవ్వడానికి కాదు. ఒక ఉద్యోగం ఇచ్చింది మాట వినకుండా తిరుగుబాటు చేయమని కాదు. ఒక చదువులో మంచి మార్కులు ఇచ్చింది గర్విష్ఠులై మాట వినకుండా ఉండమని కాదు. లేకపోతే ఒక చేతి పని వ్యాపారం ఇచ్చింది తిరుగుబాటు చేసి దేవుని మీద సేవకుల మీద తిరుగుబాటు చేయమని కాదు. మనిషి జీవితంలో విరిగి నలిగిన హృదయం కలిగిన ఆ బిడ్డ ఉంటాడు, ఆ కుటుంబం ఉంటుంది. ఇది కారు ద్రాక్షలో కాయదు, దేవుడిని చేత అది. ఇది కారు ద్రాక్షల కాయదండి, ఇది చాలా మంచి కుటుంబం, మంచి తోట. బురుజు కూడా వేయించా, ద్రాక్ష తొట్టి కూడా తొలిపించా. నేను సిగ్గుపడాల్సిన పని, నన్ను సిగ్గుపరచరు వీళ్ళు, నన్ను అవమానపరచరు, నా ఆలోచనను వీళ్ళు వ్యర్థం చేయరు, నా నిరీక్షణను వీళ్ళు వ్యర్థం చేయరు, నా నమ్మకత్వాన్ని వీళ్ళు పాడు చేయరు అనే కదా దేవుడి ఉద్దేశం. కానీ ఈరోజున ఎంతమంది కారు ద్రాక్షలకు కాసి మనుషుల జీవితాలు కారు ద్రాక్షల్లోనే బ్రతుకుతున్నారు. అందుకనే కడవరి వానాకాలము కొరకు ఏం చేయమన్నారు దేవుడు? యెహోవా అనుకోండి. ఆ కారు ద్రాక్షలు మనుషుల్ని ఏం మొలిపించినాయి, మనుషుల జీవితంలో ఏం మొలిపిస్తున్నాయి? బిడ్డలారా, కారు ద్రాక్షలు దేవుడు నీకు ఇవ్వనంతసేపు, లేక దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వనంతసేపు నా దగ్గర ఏమీ లేదు, దేవుడికి ఇవ్వడానికి ఏమీ లేదు అని చెప్పగలరు. నా దగ్గర ఏమీ లేదు, చాలా కష్టంగా ఉంది, జీవించడం కష్టమని అని చెప్పి చెప్తాడు. కానీ దేవుడు సమృద్ధి ఇచ్చాక అంటున్నాడు, ఏమంటున్నారు మనిషి? మేము ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు మేము అలా చేయాలి, మేము చేయాల్సిన అంత అవసరత ఏమీ లేదు అంటే ఏమొచ్చేసింది మనిషికి? ఏ కాయలు కాసింది? కారు ద్రాక్షలు కాసింది. అందుకని దేవుని బిడ్డలారా, మనిషి జీవితము క్షణికమైనది. మనిషి జీవితం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? నేను శాశ్వతంగా ఉంటానంటున్నాడు, నాకేం కొదువు లేదని చెప్తున్నాడు, నాకే ఇబ్బంది ఏం లేదన్నాడు. కానీ అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది కదా మనిషి జీవితం. ఇలాంటి జీవితాన్ని నమ్ముకుని మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు నుంచి కురిసే
కృప అనే వర్షానికి దూరమైపోతున్నాడు. ఆ వ్యక్తిలో ఉండిన తలంపు అనే ఒక మంచి తలంపు, ఒక ఉద్యోగం కావాలనే తలంపు అనే విత్తనం, ఒక దీవెన కావాలనే తలంపు విత్తనం, మా పిల్లలు పైవాళ్ళు కావాలనే తలంపు అనే విత్తనం, మేము మంచి స్థానంలోకి వెళ్ళాలనే ఆ ఆలోచన అనే విత్తనం, ఎన్నో విత్తనాలు మొలవాలి. దేవుని కృప అనే వర్షము చేత అవి మొలవాలి. దేవుడు ప్రేమ అనే వర్షం చేత అవి మొలవాలి. దేవుని కనికరం అనే వర్షం చేత అవి మొలవాలి. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఆ వర్షం చేత అవి మొలవాలి. ఆయన ఆగిపోతే పరిస్థితి ఏమైంది? అందుకని దేవుడు ఏం చేసినారు ఇక్కడ చూడండి. 5వ వచనం 5వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఒకప్పుడు నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏంటి? ఒకప్పుడు నువ్వు ఉండిన ఇల్లు యొక్క పొజిషన్ ఏంటి? ఒకప్పుడు నువ్వు నివసించిన నీ కాళ్ళు సంచరించిన ఇల్లు పొజిషన్ ఏంటి? ఇప్పుడు నువ్వు అడుగులు పెట్టిన ఇల్లు పొజిషన్ ఏంటి? అప్పటికి ఇప్పటికి నీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆలోచించండి. నీ ఇంటిలో మార్పును చూసావా? ఆలోచించు. ఒంటి మీద నగల మార్పు చూసావా? ఆలోచించు. ఒకప్పుడు తినటానికి తలడెళ్ళిపోయిన ఈ జీవితము ఇప్పటికి అప్పటికి చూడండి, ఆలోచించు. కానీ మనిషి ఆలోచించడం మానేసేసి ఏం చేస్తున్నాడు? పులిని చూసాట నక్క ఏం చేసింది? వాతలు పెట్టుకోవడం మొదలేసింది. వాళ్ళు అలా చేస్తే మేమెందుకు చేయకూడదు? వాళ్ళు అలాగ నడిస్తే మేమెందుకు నడకూడదు? వాళ్ళు అలా కొంటే మేమెందుకు కొనకూడదు? వాళ్ళు అలా కడితే మేమెందుకు కట్టకూడదు? చూసారా మనుషులు ఏమైపోయినారు? ఆలోచించండి. ఒకప్పుడు తిండికి లేక దడదడలాడిపోయి పరిస్థితి. మేము ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు చూసిన బొగ్గుల పొయ్యి మీద ఏముండుతున్నారంటే బియ్యపు నూక తాలింపేసుకుని తలాకెంత తింటానికి వండుతున్నారు. దేని మీద? గొట్టం మీద బొగ్గులు పొయ్యి. అది కూడా పొయ్యి కూడా ఒక కుండీలాగా ఉంటుంది, చిన్నది అది. దాని మీద వండుతున్నారు. ప్రియులారా, అవును, వాళ్ళ కండిషన్ ప్రస్తుతం అప్పుడు అలాగ ఉండింది. దేవుడు అలాగ ఉంచలేదే. దేవుడు అలా వదిలే దేవుడు కాదే. దేవుడు అలా మనం విడిచిపెట్టే దేవుడు కాదే. దేవుని బిడ్డ, ఈరోజు నన్ను ఈ ద్రాక్ష తోటను నాలో సిద్ధం చేసి నన్ను శ్రేష్టమైనటువంటి ఈవులను, శ్రేష్టమైన దీవెనలను, శ్రేష్టమైన ఆశీర్వాదములను నాకు నా బిడ్డలకు ఇచ్చాక నేను దేవుని విషయంలో చేసి ఆపేటప్పుడు నేను ఏం వేస్తున్నా? లెక్కలు వేసి వెనుక్కు తీసుకుంటున్నానేంటి? అసలు ఏంటిది? ఆలోచించండి. ఒకప్పుడు ఇది ఉందా? ఒకప్పుడు ఈ పరిస్థితి ఉందా? ఏంటిది? ఒకప్పుడు ఇలాంటి చెప్పులు వాడానా? ఒకప్పుడు ఇలాంటి బట్ట ధరించానా? ఏంటిది? ఇప్పటికి అప్పటికి ఎంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నేను పరుండే మంచము, ఒకప్పుడు నేను పరుండిన మంచము ఒకటేనా? ఆలోచించండి. ఇప్పుడు నేను డ్రైవ్ చేసే కారో బండో, ఒకప్పుడు నేను డ్రైవ్ చేసిన బళ్ళు, పరిస్థితులు, సైకిళ్ళు, ఆలోచించండి. ఇంత వ్యత్యాసం వచ్చింది. నా దేవునికి నేను మధురమైన ద్రాక్షకాయగా ఉండాలి కదా, మధురమైన ద్రాక్షకాయగా ఉండాలి కదా. నా దేవుడు చూసి నన్ను తిని అనగా నా ఫలముల రుచి చూసి నిజంగా నా కుమారుడా, నా కుమారి, ఇంత మధురమైన ఫలములు నువ్వు ఎక్కడ కాశావు? అసలు ఎక్కడ రూతుని గురించి బోయిజ్ అంటారు, ఈ చిన్నది ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిన్నది ఎవరు? చూసారా ఆమె ప్రవర్తన? చిన్నది ఎవరు? ఇంత చక్కని చిన్నది ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు ఈమె? ఇంత చక్కగా ఉన్నారు. అవును దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో మన ఫలాన్ని చూసి, మన ఎత్తును చూసి దేవుడు సంతోషించరు. మన ఫలాన్ని దేవుడు చూస్తారు, మన త్యాగాన్ని దేవుడు చూస్తారు, మన ఆప్యాయతను దేవుడు చూస్తారు, మన మంచితనాన్ని దేవుడు చూస్తారు, మన కృతజ్ఞతను దేవుడు చూస్తారు, మన సమర్పణను దేవుడు చూస్తారు, మనం ఇచ్చే సమర్పణను దేవుడు చూస్తారు. ఏమిచ్చింది తోట? నాటి ఎరువేసి సత్తుగల భూమిలో నాటి నీళ్లు పెట్టి పందిళ్ళు వేసి ఇంత చేస్తే ఏ కాయలు ఇచ్చింది? 6 కాయలు ఇచ్చేసిందే. ఎట్లా? దీన్ని ఆకలి కలిగిన వారికి ఈ కాయలు పనిచేస్తాయా? ఆకలి కలిగిన వారు ఏమైనా తిని ఆ ఆకలి తీర్చుకోగలరా? దీని ద్రాక్ష రసం ఏమైనా ఉపయోగపడుతుందా?
ఒక విందులో దీన్ని ఉపయోగించగలరా? ఏమి ప్రయోజనం? మనిషి జీవితము కూడా ఈ రోజున ధనము హెచ్చిన తర్వాత, మనిషి పరిస్థితులు మారిన తర్వాత కారు ద్రాక్షలు అయిపోయి ఏమైనారండి? పరిచర్యకు యోగ్యులు కాకుండా, దేవునికి సంఘములో ఒక యోగ్యమైన కుటుంబాలుగా కాకుండా, సంఘములో ఒక సారమ కలిగి మధురంగా ఉండే పరిస్థితిలో ఉండాల్సిన వాళ్ళు మధురంగా ఉండకుండా మనుషులు చేదైన పరిస్థితికి గురైపోతున్నారు.